దోస్తులందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మీకు మామిడికాయ మనం సంవత్సరం అంతా ఎంజాయ్ చేసేలాగా ఎలా స్టోర్ చేసుకున్నాను అనేది చూపిస్తాను. అలాగే దాంతో ఏమేం చేయొచ్చు అనేది కూడా చెప్తాను. ఇప్పుడైతే ఇన్స్టెంట్గా ఎప్పటికప్పుడు మనం ఎప్పుడు తినాలంటే అప్పుడు ఒక 10 నిమిషాలలో అన్నం రెడీగా ఉంటే 5 నిమిషాలలో మనం పులిహోర అనేది చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. తొందరగా సింపుల్గా అయిపోతుంది. ఇది ఒక్కటే కాదండి, ఈ గుజ్జుని మనము ఎందులోనైనా యూజ్ చేయొచ్చు. మనం చింతపండు, టమాటాకు బదులుగా నిమ్మకాయ బదులుగా ఎందులోనైనా యూజ్ చేయొచ్చు. చాలా హెల్తీగా ఉంటుంది. ఎలా చేశానో పులిహోర అనేది షార్ట్గా చూపిస్తాను చూడండి. ఓ 2 పావుల ఆయిల్ అనేది వేసేసాను. అందులోనే శనగపప్పు, పల్లీలు, పచ్చిమిర్చి, పోపు దినుసులు వేసేసి తాలింపు అనేది ఇలా పెట్టేసుకున్నాను. ఇందులో మీకు నచ్చితే కాజు కూడా వేసేసుకోవచ్చు. 2 స్పూన్ల నేను 2 స్పూన్లు అయితే ఈ అన్నానికి సరిపోయేంతగా వేసాను అన్నట్టు. పులుపు చాలా ఉంది, అందుకనే 2 స్పూన్స్ నాకు సరిపోయింది. ఇందులో ఆల్రెడీ మనం ఉప్పు కలిపి పెట్టుకుంటాం కాబట్టి ఉప్పు చూసుకొని వేసుకోండి. ఉప్పు ఎక్కువ కాకుండా చూసుకోండి. అసలు ఈ గుజ్జు ఎలా తయారు చేశానో చూద్దాం. అన్నం వేసేసి కలిపేసుకుంటే మనకి పులిహోర అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇలా ఉన్న మామిడికాయలను తీసుకున్నాను. మామిడికాయలు పుల్లగా ఉండేటట్టు చూసుకోవాలి. ఇలా గుండుగా ఉండే మామిడికాయలు అయితే కొంచెం ఒగరుగా చాలా పుల్లగా ఉంటాయి. వాటిని కడిగి బొడ్డలు తీసి మంచిగా తూడిసేసి ఇలా పీల్ అనేది చేసుకోవాలి. ఇలా మనము పొట్టు మొత్తం తీసేసాక కొబ్బరి తురుముకుంటాం కదా, అలాంటి కొబ్బరి గీరే దాంతో మనకి ఎక్కువ సన్నగా ఉండేదాన్ని కాకుండా కొంచెం లావుగా వచ్చేదాంతో తురుముకుంటే మనకి స్టోరేజ్ అనేది చాలా రోజులు ఉంటుంది. ఇలా గీకేసి తురుమంతా చేసేసుకోవాలి. దీంట్లో మనం స్వీట్కి యూజ్ చేస్తామంటే ఉప్పు కలపకూడదు. స్వీట్కి యూజ్ చేయము అనుకుంటే ఉప్పు కలిపి పెట్టుకోవాలి. మనకి పులిహోర కానీ పప్పు కానీ ఏదన్నా కర్రీస్లలో టమాటాకు బదులుగా వేసుకోవాలంటే ఇలా కలిపి పెట్టుకోవాలన్నట్టు. ఇది ఎక్కువగా మామిడికాయ తురుము వేసుకొని వేట్లలో చేసుకుంటాము అని అంటే పప్పులో ఒకటి, వంకాయలో ఇలాంటి వాటిలలో చాలా బాగుంటుంది. ఇలా తురిమి పెట్టుకున్న దాంట్లో సరిపడంత పసుపు, ఉప్పు కొంచెం ఎక్కువనే పడుతుంది. ఇలా కొలత ప్రకారం తీసుకోవాలి. కేజీకి దాకా ఉంటుంది, అందుకే నేను ఒక గుప్పెడు అనేది తీసుకున్నాను. మంచిగా కలిపి మనము గాజు సీసాలో స్టోర్ చేసుకున్నాము అని అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనము యూస్ చేసుకోవచ్చు. ఉప్పు కలపకపోతే మనం స్వీట్ కలిపేసి కొంచెం చక్కెర పాకంలో కలిపేసి పూరికి కానీ చపాతీకి కానీ తినొచ్చు. అది కొంచెం ఉప్పు కలపకపోతే స్టోరేజ్ అనేది ఉండదు. ఇది నేను గాజు సీసాలో ఎత్తి పెడుతున్నాను. మీరు గాజు సీసాలో కాకుండా జిప్లాక్ కవర్స్లలో పెట్టుకొని కూడా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇగో నాకైతే ఆ 4 కాయలకి ఇంత అనేది వచ్చింది. ఇలా వాటర్ కూడా వస్తుంది. వాటర్ అనేది అందులో పోసుకోవద్దు. ఈసారి సమ్మర్లో ఇలా ట్రై చేసి చూడండి.